గాయ్స్ ఇగో చూసుకోవచ్చు. నేనైతే ఇగో పొద్దుగాల లేచి ఎంత చదువుకున్నా, ఇప్పుడు ఇట్లా చదువుకుంటున్నా. అండ్ ఇగో ఈ బుక్ అయిపోయింది మొత్తం రివిజన్కి. ఈ బుక్ అయితే సగం అయిపోయినకి అయితే వచ్చింది. సో ఇక ఏం లేదు, ప్రిపేర్ అయ్యి మంచిగా పోయి ఎగ్జామ్ రాసుడే, ఇంకేం లేదు. ఇక వచ్చినాకనే చెప్తా పేపర్ ఎట్లా వచ్చిందని. ఇదైతే హార్డ్ అనిపిస్తుంది నాకు. దీనికి నేను చక్కగా ప్రిపేర్ అయినా అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాలే, ఓకేగా ప్రిపేర్ అయినా. ఇక చూడాలి ఏమవుతుందో. సో చలో చూద్దాం. ఇక ఎగ్జామ్ రాసి వచ్చినాకనైతే కలుస్తాం మిమ్మల్ని. హలో గైస్, చలో ఇక చూసుకోవచ్చు. ఎగ్జామ్ రాసి వచ్చిన, పొద్దుగాల ప్రిపేర్ అయినవి వచ్చినాయి. పొద్దుగాల లేచి చదువుకున్నా, అవే ఎగ్జామ్లో అయితే వచ్చినాయి. నాకు ఫుల్ హ్యాపీనెస్ అయితే అనిపించింది. ఇది కాదు, ఇది షార్ట్ హ్యాండ్, ఇది అమ్మదా అంది. అంటే అమ్మ వేరే సబ్జెక్ట్ చెప్తుంది కదా, ఆ సబ్జెక్ట్ ఇది. వాళ్ళ స్టూడెంట్స్ పేపర్లు ఇచ్చారు. అండ్ ఇగో ఇప్పుడు నా దానికి వస్తే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పవర్ సప్లైస్. సో చూసుకోవచ్చు, యూపీఎస్ బ్లాక్ డయాగ్రాము, అది డయాగ్రామ్ ఉంటుంది. వోల్టేజ్ స్టెబిలైజరు, వోల్టేజ్ ఏమంటారు సెన్సారు, ఇట్లా కింద నుంచి బ్యాటరీ అవన్నీ వస్తాయి. అదొకటి డయాగ్రామ్ దించాలి, 2 మార్క్స్ది. దాని తర్వాత ఎనర్జీ మీటర్లో ఏమేమి మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాయాలి. అంటే ఎనర్జీ మీటర్ అంటే ఇప్పుడు మనకి బయట మీటర్ ఉంటుంది చూడండి, ప్రతి ఇంట్లో బయట ఉండే మీటర్, అదే ఎనర్జీ మీటర్. వాట్ ఈస్ సోలార్ ఎనర్జీ, రైట్ ఇట్ అప్లికేషన్. సోలార్ ఎనర్జీ అంటే ఏంటిదో రాయాలి. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్ అంటే మల్టీమీటర్ గురించి రాయాలి, డిజిటల్ మల్టీమీటర్ గురించి రాయాలి. అండ్ డిఫైన్ కంట్రోలింగ్ టార్క్ అంటే డిఫ్లెక్షన్ కాకుండా ఒక ఫోర్స్ ఆపోజిట్లా యాక్ట్ అవుతుంది, దాన్నే కంట్రోలింగ్ టార్క్ అంటారు. మెగ్గర్ అంటే ఎర్త్ రెసిస్టెన్స్ కోసం వాడతారు, దాన్ని మెగ్గర్ అని అయితే అంటారు. దాన్ని యూజ్ చేసి చెప్పాలి. అండ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిని ఇట్లా క్లాసిఫై చేస్తారు, అది రాయాలి. డిఫైన్ ట్రాన్సిస్టర్ అంటే 3 టెర్మినల్ సెమీ కండక్టింగ్ డివైస్, అట్లా సోది పెట్టాలి దాని మీద. ఇది నాది వేయింది. ఇది నేను ఏదో రాసిన కానీ ఒక ఆన్సర్ ఇది, ఈ 9th ఒకటే వేయింది. టైప్స్ ఆఫ్ సిలికాన్ యూజ్ ఇన్ ఫోటో వోల్టాయిక్స్ అంటే ఇది ఒకటి వేయింది. అండ్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇది కూడా వచ్చు. పాయింటర్ ఉంటుంది, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పాయింటర్ ఉంటుంది, ఏముంటుంది కాయిల్ ఉంటాయి 2. దాని తర్వాత మ్యాగ్నెట్లు ఉంటాయి. ఇక అవే ఇవి, ఇక అవే రాసిన ఇక. అండ్ ఇది అయిపోయింది సెక్షన్ ఏ, 20 మార్కులది అయిపోయింది. దాని తర్వాత 30 మార్కులకు వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఇది నేను సోది రాసిన. ఇది ఫస్ట్ రాయాలి. నేను మెయిన్ క్వశ్చన్లు కొన్ని పెట్టుకున్నా, ఒక 5. ఆ 5 క్వశ్చన్స్ రాసిన తర్వాత ఈ నార్మల్ అంటే ఇప్పుడు ఇలా 5 రాయాలి, మిగతా ఆప్షన్ కదా. నేను ఒక 5 మెయిన్ క్వశ్చన్స్ పెట్టుకున్నా. ఇగో 13 to 17 నా మెయిన్ క్వశ్చన్స్. ఇవి రాసిన తర్వాత ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే రాసిన, ఎందుకంటే ఇక ఈ 18 అటెంప్ట్ చేసినట్టు ఉండాలి కదా అని రాసిన. అండ్ ఇగో కన్స్ట్రక్షన్ ఇది సోది రాసిన. మల్టీమీటర్ గురించి ఇగో ఇక్కడ చెప్పిండు కదా, ఇది డిజిటల్. ఇక 2 టైప్స్ ఆఫ్ మల్టీమీటర్లు ఉంటాయి, డిజిటల్ అనలాగ్ అని చెప్పి దాని మల్టీమీటర్ గురించి సోది పెట్టిన. ఎస్సిఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్, దాని గురించి కొంచెం రాసిన. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పీవీ అంటే సోలార్ది, దాన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఇది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, అది రాసిన. దాని తర్వాత ఇగో సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్, ఇంతకుముందు వాడే ఎనర్జీ మీటర్ అంటే 1 phase-లో ఉండే ఎనర్జీ మీటర్, దాని గురించి అయితే నేను రాసిన. ఇంతకుముందు చెప్పిన కదా, ఇగో పార్ట్స్ ఆఫ్ ఎనర్జీ మీటర్, ఈ పార్ట్స్ ఉంటాయి ఇట్లా, అది ఇది ఎట్లా పనిచేస్తుంది, ఏ ప్రిన్సిపల్ పనిచేస్తుంది అట్లా అని చదివిపెట్టిన. పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, దాని గురించి కూడా ఇక రాసిన. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ పీ టైప్ సెమీకండక్టర్స్ క్లాసిఫికేషను, ఇంట్రెస్టిక్, అది నాకు పోతుంది, ఎక్స్ట్రిన్సిక్ ఏదో ఒకటి కానీ, ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ అనుకుంటా ఏదో ఉంటుంది, నాకు స్పెల్లింగ్ వచ్చు అన్నిట్లో పోతుంది. ఆ 2 మళ్ళీ ఎక్స్ట్రిన్సిక్లా ఎన్ టైపు పీ టైపు.
సో అట్లా ఆ పీ టైప్ సెమీ కండక్టర్ గురించి చెప్పన్నది. దాని ముందు ఇగో ఇట్లా ఈ సోది రాసి పీ టైప్ సెమీ కండక్టర్ గురించి రాసి ఇక దాని డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, అది దించిన. ఇక ఇంతే. ఇక ఇది ఏం రాసిన దేవునికే తెలియాలి ఈ 11th అయితే. అట్లా రాసిన దాన్ని, అట్లా రాసి పెట్టిన. అండ్ ఇక నాకు ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు. నార్మల్ ఉన్నోళ్ళకి ఏంటంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్, ఇంగ్లీష్ వాళ్ళ 3 పేపర్లు ఉంటాయి, అయిపోయింది. కానీ మనం బ్రిడ్జ్ కోర్స్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ 1, ఫిజిక్స్ నాకు 2 ఉంటాయి. మ్యాథ్స్ దాని తర్వాత పేపర్ 3 స్టార్ట్ చేసిన, బట్ అప్పటికే ఇది అయిపోయింది. పేపర్ 3 ఇగో స్టార్ట్ చేసి ఒక రెండు పేపర్లు రాసిన, అప్పటికే ఈ బుక్ అయిపోయింది. మళ్ళీ నేను ఇగో ఇది ఒక బుక్ ఉన్నది, అమ్మ ఇచ్చింది నాకు. సో ఈ బుక్లనైతే ఇగో స్టార్ట్ చేసి ఈ బుక్ ఇట్లా సగం దాకా రాసి పాడేసిన. అర్థం చేసుకోరు ఎంత ప్రిపేర్ అయినో ఈటీ ఎగ్జామ్కి. ఇక మొత్తం నా మ్యాథ్స్ ఫిజిక్స్ అయిపోయినాక అసలు కొంతమందికి వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటిదో తెలియదు కదా. ఒక్కసారి ఇట్లా కూర్చొని మీకు చెప్తా వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటిదో అని. అంటే ఇక ఇప్పుడు నాకన్నా ఎక్కువ అమ్మకి తెలుసు కదా. సో అమ్మకి తెలుసు కాబట్టి అమ్మని అడిగి, ఇప్పుడు అమ్మకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అమ్మకి ఇప్పుడు ఫ్రీ టైం ఉండదు, అమ్మని అడిగి మీకు చెప్పి వొకేషనల్ కోర్సెస్ అంటే చెప్తా. చాలా మందికి తెలియదు. ఇగో ఈడ చూసిర్రు కదా ఎట్లా ఎట్లా గలీజ్గా ఉన్నదో. ఇగో ఈడ ఏం బట్టలు పెట్టుకోలే, అన్ని చిందర వందర పాడైనాయి. సో ఇప్పుడు దీన్ని టైం లాప్స్ Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. గాయ్స్ ఇగో మీరు చూసుకోవచ్చు, దీన్ని అయితే అన్నిటినీ టైట్ చేసిన. అంటే ఇప్పుడు బట్టలన్నీ మంచిగా పెట్టి ఇలా పెడదాం అనుకున్నా, ఇలా పెడుతుండేసరికి ఇది ఎందుకో ఊగినట్టు అనిపించింది, ఇట్లా షేక్ అవుతున్నట్టు. ఇక అందుకనే నేను ఇక డైరెక్ట్ ఏం చేసిన అంటే ఇక అన్నీ తీసేసి ఇట్లా చెత్త పెంట అయింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మళ్ళీ సాఫ్ అయితే చేయాలి. ఇప్పుడు మొత్తం అదే అవుతుంది. సో ఇక మొత్తం సాఫ్ అయినాక గైస్ చూసుకోవచ్చు. ఈడ షర్ట్ ఇట్లా మంచిగా నీట్గా పెట్టుకున్నా, కింద ప్యాంట్లు నీట్గా పెట్టుకున్నా, ఈడ బ్యాగు పులి దాంతో పెట్టుకున్నా, కింద ఇట్లా ఇవన్నీ పెట్టుకున్నా. అండ్ ఇలా వేసిన ఇక ఇళ్ళకించి కింద పడ్డాయి ఉన్నాయి ఇప్పుడు, కింద 2-3 అట్లా పడ్డాయి. అవిటిని ఏమంటారు వాళ్ళు వేసేసి సాఫ్ చేసి, అంటే అలా దుమ్ ఉంటాయి కదా అవి తీసి లేచేసిన. అండ్ ఇక ఏం లేదు. అండ్ ఈరోజు మొత్తం క్లీనింగ్కే పోయింది, ఎగ్జామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఇక ఏమంటారు ఈ వీడియోకి ఇంతే. ఇటు సైడ్ ఇంకా క్లీన్ చేయలే, బెడ్షీట్ కూడా వేసుకోలే, బెడ్షీట్ ఇట్లా వేసుకోవాలి. ఇవి అలా పెట్టేసేయాలి. ఇక చూపిస్తా మీకు టైం ఎంత అవుతుందో. పొద్దుగాల 4 అవుతుంది మబ్బుల. ఇప్పుడు అందరు లేస్తారు, నేను అప్పుడు అనుకుంటున్నా. సో ఏం కాదు, మంచిగా పని చేసినాం. ఇగో దీన్ని కరెక్ట్ స్టడీ చేసినాం. ఇది కొంచెం లూజ్ ఊగుతుండే, దీన్ని కరెక్ట్ చేసినాం. అండ్
ఇంకేం లేదు, ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. టిల్ దెన్ టేక్ కేర్, బాగా